హలో అండి అందరికీ. ఇదైతే ఫిష్ కర్రీ అండి. మా వైపయితే వీటిని జల్లలంటారు. మరి మీ ఏరియాలో ఏమంటారో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. మా హస్బెండ్‌ని అదే అడుగుతున్నాను కర్రీ ఎలా ఉందని. బావుందన్నారు. హస్బెండ్‌కి నచ్చిందంటే కర్రీ సూపర్. ఇప్పుడు దాని ప్రాసెస్ చూసేద్దాం. ఒక పాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, హాఫ్ టీ స్పూను మెంతులు, హాఫ్ టీ స్పూను ఆవాలు వేసి వీటిని దోరగా సిమ్‌లో పెట్టుకొని దోరగా వేయించుకుందామండి. ఇలా వేయించుకున్న వాటిని చల్లారబెట్టుకొని ఇప్పుడు దీన్నైతే మిక్సీ పట్టుకుందాము. మనం ఇందులో ఏసే మసాలా ఇదే. దీన్ని మెత్తగా మిక్సీ పట్టుకొని దీన్ని పక్కన పెట్టుకుందామండి. నేను ముందుగానే ఒక పెద్ద నిమ్మకాయ సైజంతా చింతపండు నానబెట్టి గుజ్జు తీసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్స్ కారం, హాఫ్ టీ స్పూను పసుపు, మీ రుచికి సరిపడా సాల్ట్. ఇప్పుడు మనం ఇందులో కొంచెంగా గరం మసాలా వేసుకుందామండి. జస్ట్ ఒక పించ్ లాగా వేసానంతే. ఇప్పుడు ఇందులో మనం ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న జీలకర్ర, ధనియాలు, ఆవాలు, మెంతులది పౌడర్ కూడా ఇందులో వేసుకుందాము. నేను మొత్తం వేయట్లేదండి, హాఫే వేస్తున్నాను. ఇది మనం తర్వాత కర్రీలో యూజ్ చేస్తాం. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని అవి మొత్తం కలిసేలాగా కలుపుకొని ఒక వెడల్పాటి గిన్నె పెట్టుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఈ ఆయిల్ హీట్ ఎక్కాక ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ఇలా సన్నగా తరిగి వేసుకుంటున్నాను. 2 పచ్చిమిర్చి చీలికలు, కొంచెంగా కరివేపాకు వేసి అవి వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూను వేసానండి. ఇది కూడా వేగాక ఒక చిన్న సైజు టమాటోని ఇలా మిక్సీ చేసి ప్యూరీ లాగా చేసుకొని వేసాను. ఇది కొంచెం వేగాక ఇవండి జల్లలు. వీటిని మంచిగా క్లీన్ చేసుకున్నాము. క్లీన్ చేసుకొని ఇప్పుడు ఇందులో వేసుకుంటున్నాను. ఇవి వేసి టమాటో ప్యూరీలో ఇవి మొత్తం కలిసేలాగా కలుపుకొని మూత పెట్టుకుందామండి. ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసి ఇందాక మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న చింతపండు గుజ్జులో కారం, ఉప్పు అవన్నీ వేసాం కదా, ఆ రసాన్ని ఇందులో పోసుకుందాము. ముక్కలు మునిగేదాకా పోస్తే సరిపోతుంది. ఇప్పుడు దీనికి మూత పెట్టుకొని ఒక 7 మినిట్స్ వదిలేసామంటే ఇట్లా బాగా బాయిల్ అవుతూ ఉంటుంది. అప్పుడు ఇందాక మనం సగం వేసి పెట్టుకున్న ఆవాలు పౌడర్ ఉంది కదా, అది కూడా వేసుకొని ఇంకా గెంటె పెట్టకుండా ఇట్లా రౌండ్గా కలుపుకోవాలి. లేదా గెంటె పెడితే ముక్కలు చెదిరైపోతాయి. మూత పెట్టుకొని ఇంకొక 7 మినిట్స్ కుక్ చేసుకున్నామంటే పులుసు అంతా దగ్గరకు వస్తుందండి. ఆల్మోస్ట్ అయిపోయినట్లే. ఇప్పుడు మనం కొత్తిమీర వేసుకొని మూత పెట్టుకుందాము. మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ మగ్గనిచ్చామంటే ఎంతో టేస్టీగా ఉండే జల్లల పులుసు రెడీ అయిపోతుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. మా ఇంట్లో అయితే అందరికీ నచ్చింది. పెద్ద చేపల కంటే ఇవి చాలా బలం అంటారు. దీంట్లో ముళ్ళులు కూడా ఎక్కువ ఉండవు. ఒకటే సింగిల్ ఉంటుంది. మీరైతే ఈ కర్రీని ఎలా చేస్తారో కూడా కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఈ కర్రీ ఎంతమందికి ఇష్టమో కూడా కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. నా ఛానల్‌ని సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.